నమస్తే, నా పేరు చరణ్. మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, మహేష్ బాబు గారి మీద ఈడీ అయితే విచారణకు రమ్మని చెప్పేసి అయితే మనకి 28వ తారీఖున అయితే రమ్మని చెప్పేసి కొన్ని నోటీసులు అయితే రావడం జరిగింది కదా. చాలా అంటే చాలా జరుగుతుంది దీని గురించి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం సొసైటీలో ఫామ్ అవుతుంది. వీటన్నిటి గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చిన తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ, రివ్యూస్ కానీ రెగ్యులర్గా వస్తుంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టాపిక్లోకి వచ్చేస్తే కనుక మనం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి మీద ఈ సాయి సూర్య డెవలపర్స్ వీళ్ళిద్దరూ కూడా బేసికల్గా ఒక యాడ్ కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ చేయటం ద్వారా, అంటే ఒక సాయి సూర్య డెవలపర్స్కి బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు గారు అయితే ఉన్నారు. సో అదే బేసిస్ మీద ఏంటంటే యాడ్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన కొంత రెమ్యూనరేషన్ అయితే ఇస్తారు కదా మహేష్ బాబు గారికి. ఆ ప్రక్రియలోనే ఈ మహేష్ బాబు గారికి అయితే రెమ్యూనరేషన్ వచ్చేసరికి 5.9 crores అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 6 కోట్లు వేసుకోండి అయితే. సో 6 కోట్లు అనుకుంటే అందులో బేసికల్గా 3.5 కోట్లు అయితే క్యాష్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా 2.5 కోట్లు అయితే ఆర్టీజీఎస్ రూపంలో ఇవ్వటం అయితే జరిగింది. సో ఆర్టీజీఎస్ అంటే ఏంటంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ అనమాట. సో ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది యాక్చువల్గా రియల్ టైంలో అయితే జరుగుతుందన్నమాట. ఈ నెట్ సర్వీసెస్ కానీ బ్యాంక్ సర్వీసెస్ కానీ కొంచెం ఈజీగా క్యాష్ అనేది ఇంత హ్యూజ్ అమౌంట్ అనేది కొంచెం రియల్ టైంలో సెండర్ నుంచి రిసీవర్కి ఈజీగా రియల్ టైంలో సెండ్ అవ్వడానికి, పంపించడానికి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి కొంచెం వెసులుబాటుకి అయితే ఉంటుందన్నమాట ఈ ఫెసిలిటీ అనేది. సో ఇదేదైతే వెళ్ళిందో మనీ, దాని నుంచి మనకి ఏదైనా కొంత హవాలా రూపంలో ఈ సాయి సూర్య డెవలపర్స్ అనేవాళ్ళు మహేష్ బాబుకి పంపారా అనేది ఒక వార్త అయితే వస్తుంది. సో బేసికల్గా ఏంటంటే మహేష్ బాబు గారు సాయి సూర్య డెవలపర్స్కి ఒక ప్రమోషనల్ యాడ్ కింద చేసి వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. దాంతోపాటు విత్ ఫ్యామిలీతో కూడా ఇవ్వటం జరిగింది. సో చాలామంది ఇప్పుడు మహేష్ బాబు గురించి పక్కన పెడితే బేసికల్గా జనాలు సాయి సూర్య డెవలపర్స్ని బేసికల్గా మహేష్ బాబు గారు చెప్పారు కదా, అదేవిధంగా వాళ్ళ జనాలకి ఏంటంటే బేసికల్గా ఓన్ హౌస్ ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ప్లాట్స్ కానీ, ఫ్లాట్స్ కానీ, అదేవిధంగా విల్లాస్ కానీ ఏవైతే ఆఫర్ చేస్తున్నారో మంచి లగ్జరీ హౌస్ ఎవరైనా కోరుకుంటారు. సో బేసికల్గా అదే ఉద్దేశంతో వెళ్ళి ఇంత సెట్ అయిన అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడంతో ఏమైందంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి. మహేష్ బాబు గారు ఎపిరియన్స్ కూడా కొంచెం బాగా అనిపించి, ట్రస్టీగా అనిపించి కొంతమంది వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇన్వెస్ట్ చేసే ప్రక్రియలో అదంతా మహేష్ బాబు గారు ప్రమోషనల్ యాడ్ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే బేసికల్గా చాలామంది ఏదైతే ల్యాండ్ కానీ, ఏదైనా ప్లాట్ కానీ, ఏదైనా ఫ్లాట్ కానీ తీసుకొని ఉంటే అదే ప్లాట్ మీద, అదే ల్యాండ్ మీద, అదే ఒక ప్రాపర్టీ మీద వేరియస్ పీపుల్కి దాని మీదే అమ్మటం అయితే జరుగుతుందన్నమాట. సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో అది కొంచెం తప్పుగా జరిగింది కదా. దాంతోపాటు రిజిస్ట్రేషన్స్ కూడా రిజిస్ట్రేషన్ కూడా చేయట్లేదు. కొంత మనీ అనేది తీసేసుకుంటాను, కానీ సేమ్ అమౌంట్ సేమ్ ప్రాపర్టీ ఇవ్వడంతో కొంత ఎలిగేషన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈడీ అయితే ఈ జాయింట్ వెంచర్స్ ఎవరైతే సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కానీ, సాయి సూర్య డెవలపర్స్ కానీ వీళ్ళిద్దరూ కూడా జాయింట్ వెంచర్స్ కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించిన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో, అదేవిధంగా బోవెన్పల్లిలో కూడా 4 చోట్ల సోదాలు అయితే జరగడం జరిగింది. ఆ ప్రక్రియలోనే వేరియస్ గోల్డ్ కానీ, వేరియస్ మనీ కానీ, వేరియస్ డాక్యుమెంట్స్ కానీ వీళ్ళకి అందరికీ కనిపించినాయి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి అయితే కనిపించడం జరిగింది. సో వీడి సెర్చెస్లో ఏంటంటే దొరకటం వల్ల కొంత 12 కోట్ల బంగారం సీజ్ చేసుకోవడం జరిగిందంట. అంటే 12 కోట్ల వర్త్ చేసే బంగారం సీజ్ చేయడం జరిగింది, వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 100 కోట్ల దాకా బ్లాక్ మనీ అనేది ఉందని చెప్పేసి వాళ్ళ రికార్డ్స్లో అయితే ఉంది. అదేవిధంగా వీళ్ళ ఇంట్లో 74,00,000.5 ఉన్నాయి. 5,000 అంటే 74 లక్షలు అయితే ఉండటం జరిగింది. సో అది కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్లో అకౌంటింగ్ చేసుకుంటారు కదా, అంటే ట్రాన్సాక్షన్స్, ఎక్స్పెండిచర్, పర్చేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ బేసిస్ మీద ఏంటంటే మహేష్ బాబు గారికి ఎంత ఇచ్చారు, ఈ విధంగా ఇచ్చారు, ఆ విధంగా ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఇవన్నీ కూడా అకౌంటింగ్ అనేది ఉంటుంది. ఆ బేసిస్ మీదే వీళ్ళు సెర్చింగ్లో ఏంటంటే ఈ మహేష్ బాబు గారి పేరు ఉండటం వల్ల అసలు మహేష్ బాబు గారికి ఏ విధంగా డబ్బులు అనేవి పంపించారు, అసలు ఏదన్నా వీళ్ళు చేసే ఏవైతే మనీ సంబంధించిన ఇల్లీగల్ స్కామ్స్ ఉన్నాయో
ఆ రూపంలో హవాలా రూపంలో ఇంకేదైనా సోర్సెస్ నుంచి ఏదైనా మహేష్ బాబు గారు పంపించారా ఏంటి అని చెప్పేసి అనుకుని మహేష్ బాబు గారిని కూడా విచారణకి అయితే రమ్మంటం జరిగింది. ఎందుకంటే బేసికల్గా ఏదైనా యాడ్ చేస్తే మహేష్ బాబు గారు కానీ ఇంకా మిగతా ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఆ కంపెనీ గురించి ఆ యొక్క ప్రోడక్ట్ గురించి ఓవరాల్గా అంత బేసికల్గా రివ్యూ చేయరు, ఓవరాల్గా హిస్టరీ ఏంటో తెలుసుకోరు. బట్ ఏంటంటే ఓవర్ వ్యూ చూస్తారు, అంటే కొంత లిటిల్ బిట్ ఆఫ్ హిస్టరీని అయితే చూసి ఆ బ్రాండ్ ఏ విధంగా వర్క్ చేస్తుందని చెప్పేసి కొన్ని సోర్సెస్ నుంచి అయితే కనుక్కొని వెంటనే ప్రమోట్ చేయడానికి అయితే సెలబ్రిటీస్ వచ్చి ప్రమోట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు రెమ్యూషన్ తీసుకుని వెళ్ళిపోతారు. అంతే వీళ్ళ పని, అంతే సెలబ్రిటీస్ పని అంతే, ఆ వర్కే చేస్తారు. బట్ వీళ్ళు ఏంటంటే అప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండి అప్పుడు గ్రీన్గా చాలా హానెస్ట్ పర్సన్స్గా ఉండి తర్వాత గ్రాడ్యువల్గా ఏమైందంటే వీళ్ళకి మనీ వస్తూ ఉంటుంది కదా, ప్రమోట్ చేస్తారు, చాలామంది చూస్తున్నారు, చాలా ఏళ్ళుగా ఆ యాడ్ ప్లే అవుతూ ఉంటుంది. చాలామంది ఇల్లు కావాలనుకునే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఈ సాయి సూర్య డెవలపర్స్ మీద కానీ సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో కానీ ఎక్కువ చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు మనీ అనేది కొంచెం ఏమో వాళ్ళకి ఏదైనా మతి తప్పిందో లేదంటే ఏదైనా స్కామ్ చేయాలనుకున్నారో ఏమో అని తెలీదు. బట్ వాళ్ళకి కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీ కానీ క్రోర్స్ ఆఫ్ మనీ కానీ వీళ్ళైతే దాచేసుకోవడం జరిగింది. అదేవిధంగా చెన్నైలో కూడా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా కొంత మనీ 100 కోట్ల దాకా వివిధ బ్యాంకుల్లో అప్పుల కింద తీసుకుని అప్పులు తీర్చలేక కట్టలేక దివాలా లేదంటే అదేంటిది ఎగ్గొడతాం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా వాళ్ళ మీద కూడా అప్పట్లో కేసులు అయితే ఉన్నాయంట. బట్ ఏంటంటే ఓవరాల్గా సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద ఉంది, సాయి సూర్య డెవలపర్స్ మీద లేదు ఇది. సో అలా కూడా ఏంటంటే ఈ సోర్సెస్ చూసుకొని ఈడీ అయితే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సాయి సూర్య డెవలపర్స్ కానీ అదేవిధంగా నరేంద్ర సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే అరెస్ట్ చేయడంతో అదేవిధంగా మహేష్ బాబు కూడా లింక్ ఏదైనా ఉందా అని చెప్పేసి ఆయన కూడా విచారణకు అయితే రమ్మంటం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా మీకు తెలిసింది కదా కేసు ఏంటో. సో కంప్లీట్గా ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే కంప్లీట్గా ఈ వెంచర్స్ మీద, జాయింట్ వెంచర్స్ మీద ప్రాబ్లం ఉంది. కానీ మహేష్ బాబు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో, మహేష్ బాబు గారి పాయింట్లో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే బేసికల్గా ఆయన యాడ్కి పిలిపించుకున్నారు, యాడ్ చేయించుకున్నారు, వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో అదేవిధంగా ఆ మహేష్ బాబు గారిని వాడుకున్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్ కింద ఆయనకి రెమ్యూనరేషన్ ఇవ్వాలి కాబట్టి రెమ్యూనరేషన్ అయితే ఇచ్చేశారు, 6 కోట్ల దాకా ఇచ్చేశారు, అంతా అయిపోయింది. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏదైతే ఈడీ రైట్స్ చేయడం కానీ ఐటీ రైట్స్ చేయడం కానీ జరగటం వల్ల ఈడీ సెర్చెస్లో మామూలుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్న ప్రక్రియలో, సెర్చింగ్ ప్రక్రియలో ఈ డాక్యుమెంట్స్ కనబడటం వల్ల అందులో మహేష్ బాబు గారి పేరు ఉండటం వల్ల మహేష్ బాబు గారికి ఈ విధంగా ఇన్ని సోర్సెస్లో ఇన్ని వేస్లో మనీ ఇవ్వటం వల్ల ఆయనకి ఏదైనా లింక్ ఉందా వీళ్ళతో అని చెప్పేసి ఈ విధంగా అయితే ఆయన మీద కేసు అయితే బుక్ చేయడం జరిగింది. సో ఏదైనా ఎఫ్ఐఆరా లేదంటే కేసా బుక్ చేసారో మనకి ఇంకా కంప్లీట్గా తెలియాలన్నమాట. సో ప్రస్తుతంగా అయితే మనీ లాండరింగ్ కేసు అయితే వేయటం జరిగింది. సో దానికైతే విచారణకి 27వ తారీఖున రమ్మని చెప్పడం జరిగింది ఈడీ వాళ్ళైతే, ఈడీ ఆఫీసర్స్ అయితే. సో బట్ 27వ తారీఖు సండే కాబట్టి, వర్కింగ్ డే కాదు కాబట్టి 28వ తారీఖు సోమవారం అయితే ఈడీ విచారణకి అయితే మహేష్ బాబు గారు అయితే సోమవారం రమ్మంటం అయితే చెప్పడం జరిగింది. సో అదే రోజున మహేష్ బాబు గారు మేనేజరు, అదేవిధంగా ఆడిటింగ్ ఎవరైతే చేస్తారో ఆడిటర్ మొత్తం అందరూ కూడా కలిసి టీం అంతా కలిసి అక్కడికి అయితే వెళ్ళి మొత్తం కేసు అంతా సాల్వ్ చేసుకుంటారు అనమాట. సో ఇంకేదైనా ప్రక్రియ ఇంకా ఎక్కువ ఉంటే, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇంట్రాగేషన్ జరగాలంటే ఇంకొంచెం టైం అయితే అడుగుతాను అనమాట. సో అది ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే మహేష్ బాబు గారి మీద ప్రస్తుతం జరుగుతుంది. ఇది ఇంకేదైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే మీకు మహేష్ బాబు గారి గురించి, అదేవిధంగా ఈడీ ఏ విధంగా విచారణ చేసింది, అసలు ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవంతా కూడా మీకు తెలియాలంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓవరాల్గా టాపిక్ అయితే ఇదండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.